మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతులో ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇది సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. అంతేకాదు వెన్నుగోడు పార్టీ నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడితే అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖ అయినా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష, దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. సత్యనారాయణ, నా పర్సనాలిటీ నీకు రాదు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. రైట్. ఉదయం నుంచి కూడా ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు వాయిదాల పరం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సభలో పరుష పదజాలం వాడడంతో అచ్చెన్నాయుడు సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన నేపథ్యం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. దానికి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అలాంటి వ్యాఖ్యలు సరికావంటూ కూడా హితవు చెప్పే ప్రయత్నం చేశారు. మనిషి పెరిగితే బుద్ధి రాదు, సో కొంచెం సంస్కృతి సాంప్రదాయం ఉండాలి, ఖచ్చితంగా సభలో వ్యవహరించాల్సిన తీరును నేర్చుకోండి అంటూ కూడా బొత్స హితవు పలికిన పరిస్థితి. డిఎస్సిపై జరిగిన అక్రమాలను వెలికి తీయాలని మేము చేస్తున్న డిమాండ్ను పక్కదారి పట్టించే ప్రయత్నంలోనే ఇలాంటి పరుష పదజాలం వాడటం సరికాదంటూ కూడా బొత్స సత్యనారాయణ అధికార పార్టీ సభ్యులకు హితవు పలికిన పరిస్థితి. అయితే ఏమాత్రం తగ్గని అచ్చెన్నాయుడు మళ్ళీ అదే రిపీట్ చేయడంతో మళ్ళీ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మళ్ళీ సభను వాయిదా వేసిన పరిస్థితి. అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఎస్సి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకుముందు
అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ భాషాన్ని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. రైట్, మండలి పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. సో ఖచ్చితంగా డిఎస్సిపై చర్చను పక్కదారి పట్టించేలానే అధికార పక్ష నాయకులు మాట్లాడుతున్న మాటలు, దద్దమ్మ అనే పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్న అచ్చెన్నాయుడు వ్యవహార శైలిని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది డిఎస్సి పై అక్రమాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఈ రోజు ఉదయం నుండి ఆందోళన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో డిఫెన్స్ లో పడినటువంటి ప్రభుత్వం వ్యక్తిగత దోషుల ద్వారా సభను డైవర్ట్ చేయడానికి ఒక వ్యూహాన్ని అమలు చేస్తుంది. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కొద్దిసేపటి కిందట శాసన మండలి ప్రారంభమైనప్పుడు మళ్ళీ ఆ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఆందోళన చేస్తున్నప్పుడు మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు నేరుగా బొత్స సత్యనారాయణని ఉద్దేశించి దద్దమ్మ అన్నటువంటి పదాన్ని వాడారు. దీనిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలిపారు బొత్స సత్యనారాయణ. డిఎస్సిపై చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము, కానీ మంత్రి అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను చైర్మన్ పరిశీలించాలి. ఎద్దులా పెరిగితే తెలివితేటలు రావు, మాటలు మంచిగా రావాలంటూ ఎరువులు లేకుండా రైతులు ఎలా చూస్తున్నారు, ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుందంటూ అచ్చెన్నాయుడు పైన తీవ్రంగా మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సభలో సభ్యులు గౌరవంగా మాట్లాడాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దానిపైన మళ్ళీ మంత్రి అచ్చెన్నాయుడు అయితే అదే తన ధోరణి కొనసాగించారు. మళ్ళీ దద్దమ్మ అన్నటువంటి పదాన్ని వినియోగిస్తూ పూర్తిగా అదే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతో తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడాను. సో శాసన మండలిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సిపై చర్చ జరగకూడదు, దానిపైన చర్చను డైవర్ట్ చేయాలన్నటువంటి వ్యూహంతోనే అచ్చెన్నాయుడు చేత తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది, వ్యాఖ్యలు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా దీన్ని డైవర్ట్ చేయడం కోసం, ఎట్టి పరిస్థితి చర్చను ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిగత దోషులను వెళ్తే, ఎందుకంటే వినియోగించేటువంటి పదాలు కూడా శాసన మండలిలో పెద్దల సభలో గొడ్డల పార్టీ అంటూ మాట్లాడటం, దద్దమ్మన్నటువంటి పదాన్ని వినియోగించడం, ఈ వ్యాఖ్యలన్నీ కూడా కేవలం సభను తప్పుదో పట్టించాలన్న ఉద్దేశంతో సభలో గందరగోళం సృష్టించాలని డిఎస్సి పైన సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక ప్రభుత్వం ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుందన్న విషయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎట్టి పరిస్థితులు కూడా అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మండిపడుతుంది. సో పూర్తిగా ప్రభుత్వం డిఎస్సి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం లేక సభను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడతా ఉన్నారు. ఇవాళ తిరిగి ప్రారంభమైన తర్వాత శాసన మండలి ప్రారంభమైన కొత్త సచివాలయ తీవ్రమైనటువంటి అభ్యంతర వ్యాఖ్యలు పట్టి తెలిపారు. ఓకే సతీష్. మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు నోరు పారేసుకున్నారు. డిఎస్సి అక్రమాలపై మండలిలో జవాబు చెప్పలేక అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా మండలి విపక్ష నేత బొత్సను దద్దమ్మంటూ దూషించాడు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదు అధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి.
బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పెరిగితే సరిపోదు, భాష బాగుండాలని చురకలంటించారు. సభలో సభ్యులకు గౌరవించి మాట్లాడాలని హితవు పలికారు. డిఎస్సి అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఎస్సి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ భాషాన్ని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సి మీద మాకు జరగాలి. అంతేకాదు ఇది వెన్నుబడి పార్టీ